నేను ఇక్కడికి వచ్చేటప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసిన, కేవీఆర్ జర్నలిస్టా ఆయన యూట్యూబర్ అని ఒక పోస్ట్ కనపడ్డది. మరి నాయన యూట్యూబరా ఎవరా అనేది సమస్య కాదు. ఇక్కడ అందరూ జర్నలిజం చదువుతున్న వాళ్ళు, చదివిన వాళ్ళు, 30 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. వీళ్ళని మీరు యూట్యూబర్ల కింద సపరేట్ చేసి జర్నలిస్ట్ కాదని మీరు పోస్టులు పెట్టినంత మాత్రాన ఏం ఒరిగేది లేదు. విషయం అది కాదు, జరిగింది అన్యాయమా కాదా ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు ఆయన యూట్యూబరు, ఈయన డిజిటల్ మీడియా, ఆయన సోషల్ మీడియాని రకరకాలుగా మళ్ళీ కామెంట్లు పెట్టి మధ్యాహ్నం నుంచి ఒక వింత చర్చకు దారితీస్తున్నారు. ఈ చర్చ అనవసరమైన చర్చ. ఎవరు యూట్యూబరు, ఎవరు జర్నలిస్టు, ఎవరు చేయాలి? ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని చర్చిస్తున్న వాళ్ళందరూ జర్నలిజంలో పట్టాలు పొందిన వాళ్ళు అందరే చర్చలు చేస్తున్నారా? అట్లేం లేదు కదా. సో ఖచ్చితంగా ఇవాళ ప్రశ్నించే ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అనే నినాదంతోనే తెలంగాణ సమాజం ముందుకు పోతుంది. కనుక కేబీఆర్ జర్నలిస్టా, ఇంకో అరెస్ట్ అయిన జర్నలిస్టా, మాట్లాడుతున్న వాళ్ళు జర్నలిస్టులా కాదన్నారు. 30-40 ఏళ్ళు మీడియాలో చేసిన తర్వాత సోషల్ మీడియాకో డిజిటల్ మీడియాకు మారిపోతే జర్నలిస్ట్ కాకుండా పోతారా? ఇది విషయం అది కాదు. పైగా కేవీఆర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన తర్వాత డిజిటల్ మీడియాకు కన్వర్ట్ అయింది. అది కూడా తెలుసుకోవాలి, మాట్లాడేవాళ్ళు. అందుకనే ఈ మొత్తం వ్యవహారంలో జరిగింది ఏంటంటే, అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఆధారం ఉండొచ్చు, కానీ అరెస్ట్ చేయాల్సిన పద్ధతిలో జరగలేదు. ఇది కిడ్నాపర్ల వ్యవహారం లాగా ఉంది తప్ప ఇది పోలీసులు చేసే వ్యవహారం లాగా లేదు. ఇది ఖచ్చితంగా అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన సందర్భం ఇది. సతీష్ కమాల్ ఇట్రా నువ్వు మాట్లాడుతుందా? నువ్వు 2 నిమిషాలు మాట్లాడు.